దక్షిణ షిరిడిగా పేరుగాంచిన దిల్సుఖ్ నగర్ శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు గురు పూర్ణిమ మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ లింగయ్య తెలిపారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహోత్సవాల్లో భాగంగా భక్తులతో శ్రీ సాయి నామ సంకీర్తనలు, శ్రీ సాయి లక్షనామార్చన, 108 వెండి కలశాలతో పవిత్ర నదీ జలాలు, పంచామృతాలతో సాయిబాబాకు అష్టోత్తర శత కళాభిషేకం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హారతులు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయని వివరించారు. గురు పూర్ణిమ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి సాయిబాబా ఆశీస్సులు పొందడంతో పాటు ఆలయంలో నిర్వహించే అన్నదానం, ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో ట్రస్ట్ జనరల్ సెక్రటరీ రవికుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్యామ్ కుమార్, మాజీ చైర్మన్లు గుండె మల్లయ్య, వనం యాదయ్యతో పాటు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. షిరిడీలో ఎలా జరుగుతుందో తెలిసిన సాయిబాబా సంస్థానం అట్లా తప్పకుండా ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే ప్రకారంగా జరుగుతుంది. ఈ మనం ఒక 30 నుంచి 35 మందికి భోజనం తయారు చేసినాము. మామూలు వచ్చిపోయే భక్తులకు ప్రసాదం తయారు చేసినాము. పోలీసు వారితో పర్మిషన్ తోటి మనం ఒక లైన్ తీసుకొని చేస్తున్నాము. వృద్ధులకు ఒక లైన్ తీసుకొని చేస్తున్నాము. వచ్చిన ఐఏఎస్ ఐపీఎస్లకు ఒక లైన్ తీసుకుంటున్నాము. ఈ అందరికి డోనర్స్కి అదే లైన్లో తీసుకొని వచ్చి ఈ గుడి ఇప్పటివరకు కట్టి ఒక 28 సంవత్సరాలు అయింది సుమారు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు ఏమి దీనికి కొద్దిగా రిపేర్లు ఉన్నాయి. కొత్త ఆలోచన ఏంటంటే ఈ గుడిని మొత్తము అటు నడిపించుకుంటూ కొత్తగా కట్టాలనే ఒక ఆలోచన కూడా ఉంది మొత్తము. లేదంటే ఉన్నదాన్ని మొత్తం రిపేర్ చేయడం ఉంటే మంచి కూడా 2 ఆలోచనలు ఇంకా డిసిషన్ తీసుకోలేదు. ఈ డిసిషన్ తీసుకొని మళ్ళీ చరిత్రలో ఒక షిరిడీగా నిలబడిపోవాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం ముందుకు పోతున్నాం. షిరిడీలో కూడా మేము 150 రూములు కట్టినాము. చాలా మంచి హోటల్ ఉంది. అక్కడ భక్తులు వస్తూ పోతున్నారు. అది కూడా ముందు నీట్గా తయారు చేసి మేము అందరికీ వాట్సాప్లో పెట్టి చేస్తున్నాం. అది కూడా మంచిగా నడుస్తుంది. రేపు జరగబోయే కార్యక్రమాలకు ఈ 211 చేసే లక్ష్యాలు చేసే యజ్ఞం అనేది ప్రపంచ శాంతి కోసం చేశారు. ఎవరి కోసం కాదు. ఇది అందరూ మంచిగా ఉండాలి, దేశం మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, భక్తులు మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరి కోసం ఆ కార్యక్రమం చేసి జయప్రదం చేసిండ్రు. అందువల్ల ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేసుకుంటూ పోతుంది. అందుకని చైర్మన్ గారు మేము చాలా పెద్ద బరువు పెట్టాము. ఇది వారికి ఇచ్చిన పదవిని ఈ 2 ఏళ్ళు వినియోగించి దీన్ని మంచిగా కట్టి మాకు వారి తోడు నీళ్ళతో నేను ఎప్పుడు వారి కమిటీకి అండగా ఉంటానని చెబుతూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకోవాలని కమిటీని కోరుకుంటూ ఈ కమిటీ నాకు హృదయపూర్వకంగా పిలిచి గౌరవించి నాకు సహకార అందించినందుకు హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ చూడండి. ఎస్ఎస్ మీ అందరి సమక్షంలో మా బాబా సంస్థానం నుంచి అభినందన జరుపుతున్నాము. మరియు తర్వాత ఒక మంచి సన్మాన కార్యక్రమం ఉంటుంది. దానికి మనకి ఆ పోస్టర్ వచ్చేలోపు మన గురు పూర్ణిమ ధన్యవాదాలు స్వామి గారు. మీ ముందు వారు చేసిన కార్యక్రమాలు కొంచెం మాట్లాడతారు. దాని తర్వాత మనం తెలుపుతూ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చారు. ఆ సంస్థానం తరఫున వారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అంతేకాకుండా మన చైర్మన్ గారు డాక్టర్ లింగయ్య గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఆ డేట్ నాడు నేను చెప్పిన డేట్ నాడు అది స్థాపించడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. ఈనాడు ఇప్పటికీ లెక్కల ప్రకారం అయితే 200 కోట్ల
11 లక్షల నామస్నాలు జరిగినాయి. ఇప్పుడు స్వామిజీ గారు చెప్పినట్టు త్వరలో ఒక కార్యక్రమం ఉంటుంది, గురు పూర్ణిమ రోజే ఉంటుంది. టైమింగ్ మీకు తర్వాత చెప్తాము. ఆ టైం నాడు వారు మళ్ళీ వస్తారు. వారి ఆధ్వర్యంలో ఒక చిన్న కార్యక్రమం ఉంటుంది, పూజా కార్యక్రమం. ఆ సందర్భంలో ఆనాటికి ఇంకా ఎన్ని లక్షలు నామస్నాలు అవుతాయో దాంతో అది ఎన్ని కాదు, అది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అది స్వామి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. మాకు కూడా మా కొత్త కమిటీ కూడా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మీకు వచ్చినందుకు మా ప్రెస్ వరకు మీ సందేశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు స్వామీజీ గారు. ఈ విశేషం సందేశం ఇచ్చినారు కాబట్టి నేను తర్వాత ఈ పోస్టర్లు కూడా వచ్చినాయి. నేను గురు పూర్ణిమ సందర్భంలో ప్రెస్ వారికి చెప్పాల్సినవన్నీ నేను చెప్పుకుంటాను. నేను దత్తాత్రేయుని అవతారాలు ఒకటి శ్రీపాద శ్రీ వల్లభ స్వామి కురుమగడ్డ, రెండవది శ్రీ నరసింహ సరస్వతి స్వామి గానగాపురం, మూడవది శ్రీ మాణిక్య ప్రభు ఉమ్నాబాద్, శ్రీ అక్కలకోట స్వామి అక్కలకోట. ప్రస్తుత దత్తాత్రేయుని అవతారం సాయిబాబా షిరిడిలో ఉన్నారు. ఇవన్నీ కూడా వారి అవతారాలని భక్తులు నమ్ముతారు. సంసారం అనే సముద్రంలో జీవుడు అనే ఓడును సద్గురువు నడిపినప్పుడు అది సులభంగా జాగ్రత్తగా గమ్యస్థానం చేరుతుంది. శ్రీ సాయిబాబా షిరిడిలోని ద్వారకామైనందు నివసించి భక్తుల కోరికలను తీర్చేవారు. నిరంతరం దునిలోని విభూతిని ప్రసాదించేవారు. 1918 సంవత్సరంలో సమాధిలోనికి ప్రవేశించిన తర్వాత కూడా నేటికి భక్తులను ఆదర్శిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది శ్రీ సాయిబాబాను తమ మార్గదర్శకుడుగా, సద్గురుగా కొలుస్తున్నారు, విశ్వగురువుగా కొలుస్తున్నారు. ఆషాఢ పౌర్ణమి నాడు భక్తులు తమ సద్గురు దర్శనానికి విచ్చేస్తారు. దక్షిణ షిరిడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ దిల్సుఖ్నగర్ తేదీలో 29/7/2026 బుధవారం శ్రీ గురు పూర్ణిమ సందర్భంగా భక్తులు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నాము. సుమారు 1,00,000 మంది భక్తులు ఏటా ఆ పవిత్ర పర్వదినం నాడు సంస్మరణలో బాబీ వారి దర్శనాన్ని చేసుకుంటారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన వివరాలు చెప్తున్నాను. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి, అఖండ సాయినామ ఏకాహోమం ఉంటుంది. సాయి సచ్చరిత్ర మరియు శ్రీ గురు చరిత్రల అఖండ పారాయణములు ఉంటాయి. సామూహిక శ్రీ సత్యసాయి వ్రతములు ఉంటాయి. భక్తుల సందర్శనం కొరకు సంస్థానం రాత్రి అంతే తెరిచే ఉంటుంది. 29 నాడు మొత్తం రాత్రి కూడా. దర్శనం వేగంగా జరుగుటకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులు, విద్యాంగులకు, దివ్యాంగులకు, గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు ఉంటుంది. అన్నదాతలకు, ఇతర దాతలకు ప్రత్యేక దర్శనాలు మరియు అన్నప్రసాదం జరుగుతుంది. ఉదయం 7:30 నుండి రాత్రి సేజ ఆరతి వరకు నిరంతరాయంగా భక్తులందరూ బాబావారి అన్నప్రసాదం లభిస్తుంది. బేబీ ఫీడింగ్ సెంటర్, అత్యవసర చికిత్సలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రత్యేక పూల అలంకరణ ఉంటుంది. సుమారు 100 మంది స్వచ్ఛంద సేవకుల వాలంటీర్స్ వివిధ సేవలు ఉంటాయి. పోలీసు వారి సహకారంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము. దీన్ని పురస్కరించుకొని నిన్న మల్లయ్య గారు, మేము కార్యవర్గ సభ్యులమందరం, శ్యామ్, రవికుమార్ అందరం కలిసి పోలీసు బందోబస్తు గురించి కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమతి గారిని, మన మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గారిని కూడా కలవటం జరిగింది. వారు కూడా అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. వారు కూడా ప్రత్యేకంగా వచ్చి దర్శనం చేసుకుంటామని చెప్పారు. దాని తర్వాత కూడా సివి ఆనంద్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డీజీపీ గారిని కూడా కలవటం జరిగింది. వారు కూడా తప్పకుండా వస్తామన్నారు. అన్ని ఏర్పాట్లు కూడా చూసుకుంటామని చెప్పారు వారు. అదేవిధంగా మాకు ఎప్పటికీ మల్లయ్య గారి ప్రాణ స్నేహితుడు గడ్డం ప్రసాద్ స్పీకర్ గారు, వారిని కూడా కలిసాం. వారు కూడా వస్తామని చెప్పారు. గతంలో ఎన్నోసార్లు వచ్చారు మన టెంపుల్కు.
నా ప్రమాణ స్వీకారం రోజు కూడా వచ్చారు. ఈ గురు పూర్ణిమ కార్యక్రమం రోజు కూడా వారు వస్తామని చెప్పారు. పిలవబోయేది గారు కాంగ్రెస్ లీడరు, వారిని కూడా వారి ఇంట్లో కలిసి ఆహ్వానించాం. వారు కూడా వస్తామన్నారు. ఇంకా నిన్న మొదలు పెట్టాము. ఈరోజు కూడా మహేష్ బాబు అడిషనల్ డీజీపీ గారిని కూడా కలవటం జరిగింది. వారు కూడా వస్తామన్నారు. వారు ఇక్కడ మల్కాజిగిరి కాదు, దీన్ని ఏమంటారు, ఇంతకుముందు రాచకొండ కమిషనర్గా 7 సంవత్సరాలు ఉన్నారు. ఆ 7 సంవత్సరాలు కూడా వారు ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చారు. నిన్న కలిసాం. వారు ఈ సందర్భంలో కూడా మళ్ళీ వస్తామన్నారు. ఇక ఈరోజు మేము కలవాల్సింది మన స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ గారు, ఇంకా ఎండోమెంట్ మినిస్టర్ గారిని, కొండా సురేఖ గారిని, ఇంకా చాలా లిస్ట్ ఉంది. మాకు కూడా మంచి పబ్లిసిటీ ఇచ్చి మీరందరూ కూడా మా శ్రేయోభిలాషులు, మేమందరం కూడా మీతో అన్యోన్యంగా ఉంటున్నాం, హ్యాండ్ ఇన్ గ్లవ్ లాగా పనిచేసుకుంటున్నాం. గతంలో మీరు ఇచ్చిన సహకారమే మల్లయ్య గారికి, శ్యామ్ గారికి ఏదైతే సహకారం ఇచ్చారో అదేవిధంగా నేను కొత్తగా చైర్మన్గా ఎన్నుకోబడ్డాను. అంటే గతంలో కూడా 8 సంవత్సరాల కింద ఉన్నాను, 17-18లో. అప్పుడు బాబా వారి పాదుకలు తీసుకొచ్చాము ఇక్కడికి, ఒరిజినల్ పాదుకలు తీసుకొచ్చాము. అప్పుడు కూడా ఒక 3 రోజుల కార్యక్రమం జరిగింది. 3 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు నాకు అవకాశం యునానిమస్గా ఇచ్చారు. ఈ బిల్డింగ్ రెనోవేషన్ ఉంది. ఈ బిల్డింగ్ రెనోవేషన్ బాధ్యత నా మీద పెట్టారు. నా ఒక్కరితో కాదు, అందరి సహకారంతో, మీ అందరి సహకారంతో కూడా రేపు ఈ గురు పూర్ణిమ సందర్భంలో కొంతమంది దాతలను పిలవబోతున్నాం. ఆ దాతల సమక్షంలో ఇప్పటి శతకోటి నామార్చనలు కూడా ఇప్పుడు విశ్వగురు గారు చెప్పినట్టు వారి సమక్షంలో జరుగుతుంది. ఇంకా చెప్తాము.